హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. స్టాక్ మార్కెట్లో మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? మేబీ నాట్. కానీ జోయల్ గ్రీన్బ్లాట్ అనే ఒక అమెరికన్ ట్రేడర్ ఒక చాలా సింపుల్ మ్యాజికల్ ఫార్ములా యూజ్ చేసి తను ఇన్వెస్ట్ చేయడం కోసం స్టాక్స్ని పిక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా హెవీ రిటర్న్స్ ఎర్న్ చేసి చూపించారు కూడా. సో తను రాసిన బుక్కే ద లిటిల్ బుక్ దట్ బీట్స్ ద మార్కెట్. సో ఈ బుక్లో తను యూజ్ చేసిన ఆ మ్యాజిక్ ఫార్ములాని మనకు కూడా చెప్పడం జరిగింది. సో ఆ మ్యాజిక్ ఫార్ములాని నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అది అర్థం చేసుకోవడానికంటే ముందు ఈ బుక్లో ఉన్న కొన్ని పాయింట్స్ని మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక కంపెనీ అనాలిసిస్ చేయాలి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కంపెనీ గురించి ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో నేను ఐఆర్సిటీసీ అనే ఒక స్టాక్ గురించి ఆలోచిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఆర్సిటీసీ యొక్క చార్ట్ లాస్ట్ 1 year కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ దాదాపుగా 1300 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో ట్రేడ్ అయింది. అంటే దాదాపుగా మిడ్ ఆఫ్ ది వే నుంచి ఒక 150% పైకి వెళ్ళింది అండ్ అలాగే 150% కిందకి వెళ్ళింది. అయితే యాక్చువల్గా ఈ ఐఆర్సిటీసీ యొక్క బిజినెస్లో ఈ కంపెనీ యొక్క సేల్స్ 150% పెరగడం కానీ లేదా 150% పడడం కానీ లేదా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అంత పెరగడం కానీ పడడం కానీ జరిగిందా? లేదు కదా. మరి ఈ స్టాక్ ఎందుకు అంతగనం పైకి వెళ్ళింది అండ్ అలాగే ఇంత కిందకి పడిపోయింది? అండ్ అలాగే మనం ఇన్ఫోసిస్ ని అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లాస్ట్ 1 year లో మిడ్ ఆఫ్ ది వే నుంచి ఒక 15% పైకి వెళ్ళింది అండ్ అలాగే ఒక 15% కిందకి వెళ్ళింది. సో మరి యాక్చువల్ గా ఈ బిజినెస్ అనేది 15% గ్రో అయిందా లేకపోతే 15% డిక్రీజ్ అయిందా? ఆబ్వియస్ గా మనం కంపెనీ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ గ్రో అయినట్టుగానే కనపడుతుంది. బట్ మరి ఎందుకు పడింది? సో యాక్చువల్ గా ఎవరికి తెలియదు ఏ స్టాక్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడుతుంది అనేది. బట్ ఓవరాల్ గా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగున్నాయి అంటే లాంగ్ టర్మ్ లో స్టాక్ ప్రైజెస్ పెరుగుతాయని చెప్పగలమే కానీ ఏ సంవత్సరంలో ఎంత పెరుగుతుంది ఎంత పడుతుంది అనేది మనకి తెలియదు. అండ్ మార్కెట్ ఎప్పుడు కూడా మ్యాడ్నెస్ తో బిహేవ్ చేస్తూ ఉంటుంది. అదే మనం మ్యాడ్నెస్ ఆఫ్ మార్కెట్ అని అర్థం చేసుకోవాలి. అయితే ఈ మ్యాడ్నెస్ ఆఫ్ మార్కెట్ బిజినెస్ వర్త్ ని కొంచెం తక్కువగానే రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఇంట్రిన్సిక్ వాల్యూ అనే క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం కదా, ఈ ఇంట్రిన్సిక్ వాల్యూని యాక్చువల్ గా మనం తక్కువగా యూజ్ చేసుకుంటుంది స్టాక్ మార్కెట్. అయినా సరే మనం ఒక కంపెనీ యొక్క బిజినెస్ వర్త్ ని తెలుసుకోవాలి. ఇన్ కేస్ ఇన్ఫోసిస్ యొక్క బిజినెస్ వర్త్ లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1500 రూపీస్ నుంచి 1700 రూపీస్ మధ్యలో ఉంటుంది అని అనుకుందాం. ఒకవేళ మనం ఈ ఎగ్జాక్ట్ బిజినెస్ యొక్క వర్త్ కనుక మనకి తెలిస్తే ఆబ్వియస్ గా ఎప్పుడైతే ఇది 1500 బిలో దొరుకుతుందో అలాంటప్పుడు మనం బై చేస్తూ ఉంటాం. 1700 ఎబో లెవెల్స్ కి వెళ్ళినప్పుడు మనం సెల్ చేస్తూ ఉంటాం. కానీ ఒక బిజినెస్ వర్త్ కనుక్కోవడం అనేది అంత ఈజీ కాదు. ఒక స్టాక్ యొక్క ఫ్యూచర్ ని డిటర్మైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ స్టిల్ మనం ఇన్వెస్ట్మెంట్ ద్వారా చాలా సింపుల్ గానే మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటారా? ఈ ఎగ్జాంపుల్ చూసి మనం తెలుసుకుందాం. మీ ఫ్రెండ్ జయంత్ అనే ఒక వ్యక్తి ఒక క్లాత్ స్టోర్ ని రన్ చేస్తున్నారు అని అనుకుందాం. ఈ క్లాత్ స్టోర్ లాస్ట్ ఇయర్ ఒక 1 lakh రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. సో ఒక ఇయర్ లో 1 lakh ప్రాఫిట్ వచ్చిన ఈ కంపెనీని మీరు బై చేయాలి అని అనుకుంటే ఎంత వర్త్కి బై చేస్తారు? మేబీ మీరు ఒక 5 lakh రూపీస్ నుంచి 25 lakhs దాకా ఆలోచించి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ క్లాత్ స్టోర్ ని 5 lakh రూపీస్ కి బై చేయాలి అని అనుకుంటే ఈ కంపెనీ ఎర్న్ చేసే ప్రాఫిట్స్ ద్వారా మీ డబ్బుల్ని మీరు 5 years లో రిటర్న్ పొందాలి అని అనుకున్నట్టు. అదే ఒకవేళ 10 lakhs అనుకుంటే 10 years లో రిటర్న్ పొందాలి అని అనుకున్నట్టు. 25 years అయితే 25 years లో మనం రిటర్న్ పొందాలి అని అనుకున్నట్టు. కానీ ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ని చూసి మాత్రమే ఇలా సింపుల్ గా మనం చెప్పగలమా? అంటే కేవలం ప్రాఫిట్ ని చూసి చెప్పకూడదు. అండ్ ఎస్పెషల్లీ గతంలో వచ్చిన ప్రాఫిట్ అనేది ఫ్యూచర్ ప్రాఫిట్స్ ని గ్యారంటీ చేయదు. అండ్ మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్ కంటే కూడా ఫ్యూచర్ లో రాబోయే ఎంత ప్రాఫిట్స్ అని తెలిస్తేనే మనం కరెక్ట్ గా ఎస్టిమేషన్ చేసుకోగలుగుతాం. అందుకని ఎప్పుడైనా సరే మనకి ఎర్నింగ్స్ ఇన్ ఫ్యూచర్ అంటే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఫ్యూచర్ లో ఎంత జనరేట్ చేస్తాయి, అవి పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఇంపార్టెంట్. అండ్ మనం ఫ్యూచర్ ఎస్టిమేట్ చేసేటప్పుడు కూడా కేవలం ఒక్క సంవత్సరం అంటే నెక్స్ట్ వచ్చే ఒక్క ఇయర్ ఎర్నింగ్సే చూసుకోకూడదు. కమింగ్ 5 to 10 years మినిమం చూసుకోవాలన్నమాట. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎలా పెరుగుతాయి అన్న ఎస్టిమేషన్ మన దగ్గర ఉన్నప్పుడే ఆ కంపెనీని మనం ఈజీగా దాని వర్త్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అయితే మనం స్టాక్ మార్కెట్లో ఇదే అనాలిసిస్ ని P/E అనాలిసిస్ అంటామన్నమాట. సో యూజువల్ గా ఈ P/E అనాలిసిస్ ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము అని అంటే, మనం ఇప్పుడు జయంత్ స్టోర్ అండ్ అనిల్ స్టోర్ అని చెప్పి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం బై చేయొచ్చు. అయితే ఈ జయంత్ స్టోర్ యొక్క ఎర్నింగ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ 1 lakh ప్రాఫిట్ జయంత్ స్టోర్
స్టోర్ జనరేట్ చేసింది అని అనుకుందాం. అండ్ ఇదే లాస్ట్ 1 year లో అనిల్ స్టోర్ 50,000 జనరేట్ చేసింది అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా ఈ కంపెనీస్ ని లేదా ఈ క్లాత్ స్టోర్స్ ని సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు అనుకున్న ప్రైజెస్ ఏంటి అంటే జయంత్ స్టోర్ అయితే 10 lakh రూపీస్ కి సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ అనిల్ స్టోర్ 15 lakh కి సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు వీటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనాలిసిస్ మనం చేసుకుంటే జయంత్ స్టోర్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 10 అవుతుంది. అంటే 10 years లో మన డబ్బులు మనకి రిటర్న్ వస్తాయి అని అర్థం. అండ్ అనిల్ స్టోర్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 30 అవుతుంది. అంటే మనకి ఈ అనిల్ స్టోర్ నుంచి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది అని అర్థం. సో ఇలాంటప్పుడు మనం ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం? ఆబ్వియస్గా జయంత్ స్టోర్ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైతే మనకి మనం బై చేసే ఇన్వెస్ట్మెంట్ యొక్క పీ/ఈ అనేది తక్కువగా ఉంటుందో అలాంటప్పుడు మనం రిటర్న్స్ తొందరగా పొందుతాము అని చెప్పి ఒక నార్మల్ ఎగ్జాంపుల్లో మనం అనుకోవచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో ఇదే అనాలిసిస్ ఇలా సిమిలర్గా లో పీ/ఈ ఉన్న స్టాక్స్ కనుక కొంటే ఆబ్వియస్గా మనకి ఇవి డేంజరస్ బిజినెసెస్ కొనేలాగా చేస్తాయి. మన పోర్ట్ఫోలియో చాలా వరకు లూజింగ్లో ఉంటుంది. అందుకనే మనకి రకరకాల బుక్ ఆథర్స్ చెప్పేది ఏంటి అంటే మనం ఒక మంచి కంపెనీని లో పీ/ఈలో కొనాలే తప్ప లో పీ/ఈ ఉంది కదా అని ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోకూడదు. మరి ఒక మంచి బిజినెస్ని అనాలిసిస్ చేయడానికి ఒక సింపుల్ ఇండికేషన్ ఏంటి అంటే కంపెనీస్ జనరేట్ చేసే ఎర్నింగ్స్ని వాటి యొక్క అసెట్స్తో కంపేర్ చేయాలి. సో ఇందాక అనుకున్నట్టుగానే మనకి జయంత్ స్టోర్ 1 lakh ఎర్నింగ్స్ ఉంటే అనిల్ స్టోర్కి లాస్ట్ ఇయర్ 50,000 ఎర్నింగ్స్ ఉన్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క అసెట్స్ని మనం కంపేర్ చేయాలి. ఒకవేళ జయంత్ స్టోర్ యొక్క అసెట్స్ అనేవి మనకి 5 lakh రూపీస్ ఉండి అండ్ అనిల్ స్టోర్ యొక్క అసెట్స్ అనేవి 1 lakh ఉన్నాయి అని అనుకోండి. అలాంటప్పుడు ఈ క్లాత్ స్టోర్స్ యొక్క రిటర్న్ ఆన్ అసెట్స్ కనుక క్యాల్కులేట్ చేస్తే 1 lakh డివైడెడ్ బై 5 lakh అంటే 20% వస్తుంది. బట్ ఇక్కడ 50,000 డివైడెడ్ బై 1 lakh అంటే 50% వస్తుంది. సో అనిల్ స్టోర్ అనేది తక్కువ అసెట్స్ ఉన్నా కూడా చాలా ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తూ ఉందన్నమాట. అందుకని ఇందాక సింపుల్గా మనం పీ/ఈ ఏదైతే యూజ్ చేసామో అలా క్యాలిక్యులేట్ చేసి బై చేయాలి అని అనుకుంటే జయంత్ స్టోర్ బెస్ట్ ఆప్షన్ అనిపించినా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అనిల్ స్టోర్ చాలా మంచి ఆప్షన్గా కనపడుతుంది. ఎందుకంటే కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు 50,000 ప్రతి సంవత్సరం జనరేట్ చేయగలుగుతున్నారు. అందుకని మనం సింపుల్గా వాల్యుయేషన్ మెట్రిక్ అయిన పీ/ఈని మాత్రమే యూజ్ చేయకుండా బిజినెస్ ఫండమెంటల్ మెట్రిక్ అయిన రిటర్న్ ఆన్ అసెట్ ని కూడా కాంబినేషన్ లో యూజ్ చేయాలి. అండ్ యూజువల్ గా ఎప్పుడైనా సరే హై రిటర్న్ ఆన్ అసెట్ ఉన్న కంపెనీస్ అనేవి మంచి బిజినెసెస్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ జోయల్ గ్రీన్ బ్లాట్ యొక్క మ్యాజిక్ ఫార్ములా ఏంటి అంటే లో పీ/ఈ అండ్ హై ROA ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడమే. సో ఈ మ్యాజిక్ ఫార్ములాని మనం ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాము. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక స్టాక్ ని సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సుప్రీం ఇండస్ట్రీస్ అనే స్టాక్ ని తీసుకుంటున్నాను. సో ఈ సుప్రీం ఇండస్ట్రీస్ యొక్క పీర్సన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో పీర్సన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీనర్ లో ఉన్న ఫార్మాట్ అండ్ డేటాని నేను కాపీ చేసుకుంటున్నాను. ఓన్లీ అప్ టు 4 స్టాక్స్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే మిగిలిన స్టాక్స్ చాలా చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్. అందుకని ఈ 4 స్టాక్స్ ని నేను కంపేర్ చేయడం కోసం వీటిని కాపీ చేసి ఒక ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేస్తున్నాను. ఇలా ఒక ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేసిన తర్వాత కేవలం ఈ ROA అండ్ పీ/ఈ అనాలిసిస్ కి సంబంధించిన డేటాని ఉంచి రిమైనింగ్ డేటాని అంతా హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ రెండిటికి ర్యాంకింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఇంకొక కాలమ్ ని నేను యాడ్ చేసి ర్యాంకింగ్ అని నేమ్ ఇస్తున్నాను. సిమిలర్ గా మనం పీ/ఈ పక్కన కూడా ఇంకొక ర్యాంకింగ్ టేబుల్ పెట్టుకుందాం. సో ఇప్పుడు ఆ మ్యాజిక్ ఫార్ములా ఏంటి అంటే హై రిటర్న్ ఆన్ అసెట్స్ కి ర్యాంకింగ్ ఇవ్వాలి అండ్ లో పీ/ఈకి ర్యాంకింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సుప్రీం ఇండస్ట్రీస్ కి హైయెస్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ ఉంది. అందుకని ఇది ర్యాంక్ నెంబర్ 1. తర్వాత సెకండ్ ర్యాంక్ మనకి ఫినోలెక్స్కి కనపడుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ ఆస్ట్రాల్కి కనపడుతుంది. అండ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి ప్రిన్స్ పైప్స్కి కనపడుతూ ఉంది. అండ్ సిమిలర్గా మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ అనాలిసిస్ అబ్జర్వ్ చేస్తే లో ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉంటే మంచిది. సో మనకి ఇక్కడ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అనేది నెంబర్ 1 ర్యాంక్తో, సుప్రీం ఇండస్ట్రీస్ అనేది నెంబర్ 2 ర్యాంక్తో, అండ్ ప్రిన్స్ పైప్స్ అనేది థర్డ్ ర్యాంక్తో, అండ్ ఫోర్త్ ర్యాంక్లో మనకి ఆస్ట్రాల్ కనపడుతూ ఉంది. సో ఇప్పుడు ఈ 2 ర్యాంక్స్ని కనుక మనం యాడ్ చేస్తే మనకి ఇలా దేనికైతే తక్కువ స్కోర్ ఉంటుందో అలాంటి స్టాక్స్ మనకి చాలా మంచి స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతాయి. సో అంతకు ముందు నాకు ఈ సెక్టార్ లో 4 మంచి స్టాక్స్ కనపడితే ఇప్పుడు కేవలం 2 స్టాక్స్ మాత్రమే కనపడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ అనేది సింపుల్ గా ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లో కానీ సుప్రీం ఇండస్ట్రీస్ లో కానీ చేయొచ్చు. ఈ 2 బిజినెసెస్ గురించి కొంచెం స్టడీ చేసిన తర్వాత మనం ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మన ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇలా సింపుల్ గా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని జోయల్ గ్రీన్ బ్లాట్ అనే అమెరికన్ ట్రేడర్ ఎవ్రీ ఇయర్ మార్కెట్ రిటర్న్స్ ని బీట్ చేస్తూ హెవీ రిటర్న్స్ ఎర్న్ చేయగలిగారు. అయితే ఈ ప్రాసెస్ అంతా ఒకసారి మనం స్టెప్ బై స్టెప్
స్టెప్ గనక అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యూచర్ 5 to 10 ఇయర్స్ లో గ్రో అయ్యే 7 to 10 సెక్టార్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఆ సెక్టార్స్ లో ఉండే ప్రాఫిటబుల్ అండ్ కాంపిటేటివ్ కంపెనీస్ యొక్క లిస్ట్ మనం తయారు చేసుకోవాలి. తర్వాత ఆ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కి ప్రైస్ టు ఎర్నింగ్స్ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది నోట్ చేసుకోవాలి. ఆ టేబులర్ ఫామ్ లో మనకి లో పీబై ఉన్న స్టాక్స్ కి బెస్ట్ ర్యాంక్ అంటే 1, 2, 3 ఇలా మనం ఇస్తూ ఉండాలి. తర్వాత హై రిటర్న్ ఆన్ అసెట్స్ ఉన్న స్టాక్స్ కి బెస్ట్ ర్యాంక్స్ ఇస్తూ ఉండాలి. అండ్ ఫైనల్ గా ఆ రెండు ర్యాంక్స్ ని గనక యాడ్ చేస్తే ఏదైతే మనకి లోయెస్ట్ వాల్యూ ఉంటుందో అది మనకి బెస్ట్ స్టాక్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి అలాంటి బెస్ట్ స్టాక్స్ వస్తాయో వాటిని మనం మంత్లీ వన్స్ కానీ క్వార్టర్లీ వన్స్ కానీ అక్యుములేట్ చేసుకుంటూ ఒక 1 year వరకు మనం బై చేస్తూ ఉండాలి. అండ్ ఇలా బై చేసిన స్టాక్స్ ని మనం 1 to 3 years వరకు హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ హోల్డింగ్ పీరియడ్ లో మనం రైట్ స్టాక్ ని రైట్ ప్రైస్ లో కొన్నామా లేదా అని తెలుసుకోవడం కోసం రిపీటెడ్ గా ఈ అనాలిసిస్ చేస్తూ ఈ ర్యాంకింగ్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ర్యాంక్ కంటిన్యూ అవుతుంటే మనం హ్యాపీగా ఆ స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ర్యాంక్ గనక మారుతుంది అని అనుకుంటే అలాంటప్పుడు కొంచెం ఫర్దర్ అనాలిసిస్ చేసుకొని స్టాక్స్ షిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా సింపుల్ గా ప్రైస్ టు ఎర్నింగ్స్ అనాలిసిస్ అండ్ అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ యొక్క అనాలిసిస్ మ్యాజిక్ ఫార్ములాని యూస్ చేసి జోయల్ గ్రీన్ బ్లాట్ ఒక హిస్టారిక్ రిటర్న్స్ ని స్టాక్ మార్కెట్ ద్వారా ఎర్న్ చేయగలిగారు. అండ్ ఈ ఫార్ములాని మనకి ద లిటిల్ బుక్ దట్ బీట్స్ ద మార్కెట్ అనే బుక్ లో కూడా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ లో మనకి ఇంకా చాలా డిఫరెంట్ పాయింట్స్ అండ్ చాలా మంచి సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ బుక్ లో నచ్చిన మ్యాజిక్ ఫార్ములాని మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఈ మ్యాజిక్ ఫార్ములా చాలా సింపుల్ గా ఉంది అండ్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.